వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఘనంగా మాజీ సీఎం స్వర్గీయ రోషయ్య జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ. కేసులకు భయపడం, ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం. హైదరాబాద్ సభకు భారీగా తరలి వెళ్లిన కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు. గ్రూపు రాజకీయాలతో పార్టీ శ్రేణుల్లో అయోమయం. సిరిసిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. హాస్టల్ నిర్వాహకులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కాంగ్రెస్ సభపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. బీజేపీని బద్నాం చేసేందుకే యూరియా కొరత సృష్టిస్తున్నారని విమర్శ. కరీంనగర్ చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో 64 మంది మెడికోలు విధుల నుంచి వారం రోజుల పాటు సస్పెండ్. స్టైఫండ్ కోసం నిరసన తెలపడంపై క్రమశిక్షణా చర్యలు. హైదరాబాద్ సభకు కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. కాంగ్రెస్లో ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హైదరాబాద్ సభ సందర్భంగా ఐక్యంగా అందరూ కలిసి సక్సెస్ చేయాలని నేతలు నిర్ణయించినప్పటికీ స్థానిక నాయకులు మాత్రం ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ హైదరాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభతో కరీంనగర్ కాంగ్రెస్లో మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. అందరూ కలిసికట్టుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయలుదేరాలని సన్నాహక సమావేశంలో నిర్ణయించినప్పటికీ ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరించారు. ఆధిపత్య పోరుతో పైచేయి సాధించేలా కొందరు నాయకులు వ్యవహరించడం పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేసింది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయం వద్ద నుండి 4 బస్సులు 60 కార్లలో కార్యకర్తలు హైదరాబాద్ సభకు బయలుదేరారు. ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ర్యాలీతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన వాహనాల్లో సభకు వెళ్లారు. డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, నగర అధ్యక్షులు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆలస్యంగా అక్కడికి రావడంతో అప్పటికే కార్యకర్తలు వాహనాల్లో హైదరాబాద్కు వెళ్లిపోయారు. అందరూ ఐక్యంగా ఒకేసారి వెళ్లాలని ముందుగా నిర్ణయించినప్పటికీ నాయకుల మధ్య సమన్వయ లోపంతో కొట్టొచ్చినట్లు కనిపించింది. నేతల వైఖరి ఎలా ఉన్నా హైదరాబాద్ సభతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సభ్యులందరిగా మొట్టమొదట చాలా ఉత్సాహంగా ఒక 300 మంది ఇక్కడ ఒక 60 కార్లు ఒక 4 బస్సులలో బయలుదేరుతున్నారు. మరి ముఖ్యంగా ఖర్గే గారి దిశానిర్దేశం రాబోయే ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో, ముఖ్యంగా కరీంనగర్ మేయర్ ఎన్నికలు, ఇవన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి విజయయాత్ర కొనసాగించాలన్న ఒక సంకల్పంతో ఒక నూతన ఉత్సాహంగా మరి అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మరి మనం చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే సిలిండర్లు కావచ్చు, అన్నీ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో ఎలక్షన్స్ పీరియడ్లో అన్నింటిని కూడా నెరవేరుస్తూ ప్రజలను మన్నలను పొందుతూ ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మరి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు రావడం, మరి వారి యొక్క సూచనలు సలహాల మేరకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి జైత్రయాత్ర కొనసాగించాలని ఒక దిశగా ఒక సంకల్పంతో ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం. మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలు కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక శాఖలకు మంత్రిగా, ముఖ్యమంత్రిగా కృషి చేశారని, ప్రజలకు సేవలందించిన కొణిజేటి రోషయ్య రాష్ట్ర పురోగాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. వారి మేధాశక్తితో రాష్ట్రంలో సుపరిపాలన అందించడంతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం తప్పించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. రాజకీయ విలువలు పాటించిన గొప్ప నాయకునిగా, కార్యకర్తలతో పాటు ప్రజల అభిమానాన్ని చూరగొన్న రోషయ్య లేకపోవడం పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి దాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోతు శ్రవణ్ నాయక్, సీనియర్ నాయకులు బొబ్బిలి విక్టర్, నాయకులు దీకొండ శేఖర్, నెల్లి నరేష్, పోరండ్ల రమేష్, ఎండి చాంద్ పాషా, మాదాసు శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని శాఖలు నిర్వర్తించి మరి రాష్ట్ర ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పురోభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే కాకుండా మరి ఎంతో మరి వారి యొక్క మేధాశక్తితోటి
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేసినటువంటి, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి కూడా వారి యొక్క సేవలు మర్చిపోలేనివి. వారిని ఈరోజు తప్పకుండా కోశయ్య గారి నాయకత్వంలో వారు చూపించినటువంటి పట్టుబలం, వారు నేర్పించినటువంటి రాజకీయ నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజరాబాద్ వీనవంక మండలాల్లో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పర్యటించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వీనవంక మండలంలో 69 మంది లబ్ధిదారులకు 14,88,500 రూపాయల విలువ చేసే చెక్కులను ఆయా గ్రామాలకు వెళ్లి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను వీలైనంత తొందరగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2014 కంటే ముందు సీఎంఆర్ఎఫ్ అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ బడ్జెట్ను పెంచారని గుర్తు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదల వైద్య ఖర్చుల చెల్లింపులను మరింత సులభతరం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో వేలాది మంది సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పారని అది ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపివేయడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. రైతు భరోసా పథకం కూడా అందరికీ రావడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలంతా మళ్లీ ముక్తకంఠంతో కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారని, కేసులతో అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల గురుకుల వసతి గృహం, పెద్దూరులోని మహాత్మా జ్యోతి బాపులే వసతి గృహాలు, సిరిసిల్ల మహాత్మా జ్యోతి బాపులే బాలికల వసతి గృహం, తంగలపల్లిలోని మైనార్టీ బాలికల హాస్టల్, బద్దెనపల్లి నేరేళ్లలోని బాలికల రెసిడెన్షియల్ విద్యాలయానికి కలెక్టర్ చేరుకొని ముందుగా ఆయా హాస్టళ్ల పరిసరాలు, కిచెన్, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, పండ్లు తదితరులను తనిఖీ చేశారు. మండేపల్లిలోని మైనార్టీ బాలుర వసతి గృహంలో సౌకర్యాలు సరిపడా లేకపోవడంతో వారికి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన గత భవనాన్ని వినియోగించాలని సూచించారు. పెద్దూరు మండేపల్లిలోని ఆర్వో ప్లాంట్లు 2 రోజుల్లో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తాజా నాణ్యమైన కూరగాయలు, పండ్లు నిత్యం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. మెను ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించాలని ఆదేశించారు. హాస్టల్ ఆవరణ, వంటగదులు తదితర పరిసరాలు ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ అలాగే పంచాయతీ అధికారులతో చేయించాలని సూచించారు. విద్యాలయాల్లో సంక్షేమ వసతి గృహాల్లో ఎంతమంది విద్యార్థులు ఉండవచ్చు, ప్రస్తుతం ఎందరున్నారో ఆరా తీశారు. వారికి సరిపడా టాయిలెట్లు, బెడ్స్, డెస్క్లు ఉన్నాయని ఆ విద్యాసంస్థల బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయా హాస్టళ్లలో రోజు అందిస్తున్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సామాగ్రి అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళా సంక్షేమ వసతి గృహాల్లో అందరూ మహిళా సిబ్బంది ఉండాలని, అలాగే పురుషుల సంక్షేమ వసతి గృహాల్లో పురుషులే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యాలయాల్లో హాస్టల్లో పనిచేసే సిబ్బంది అంతా స్థానికంగానే ఉండాలని ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు నిల్వ చేసే స్టోర్ రూమ్లో కీటకాలు, ఈగలు, దోమలు రాకుండా ఎలక్ట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కాంగ్రెస్ ఏం ఉద్ధరించిందని సామాజిక న్యాయ సమర బేరీ సభను నిర్వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో 5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విద్యార్థులు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు. గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులు, జిల్లా బీజేపీ నేతలతో కలిసి పాఠశాలను సందర్శించిన బండి సంజయ్ అన్ని తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల సమస్యలపై అధ్యాపకులు విద్యార్థులతో ఆరా తీశారు. అనంతరం విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ల్యాబ్, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు. దీంతో పాటు ఎంపీ నిధులతో సోలార్ ప్లాంట్, డిజిటల్ బోర్డును కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాలు అత్యధిక లబ్ధి పొందే అవకాశం ఉన్న 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఏం ముఖం పెట్టుకుని సభను నిర్వహిస్తున్నారో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ సభకు సామాజిక అన్యాయ సమరభేరి అని పేరు మార్చుకోవాలని సూచించారు. యూరియా కొరతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలని కేంద్రాన్ని బద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతుంటే ఓర్వలేక బదనం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవాలు గ్రహించాలని కోరారు. తెలంగాణకు గత సీజన్లో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చిందని తెలిపారు. అదనంగా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చిందని, ఈ సీజన్లో కూడా కోరినంత యూరియా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
3,50,000 మందికి విద్యను అందించాలని చెప్పి ఉద్దేశంతో, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. ఈ 500 పాఠశాలలో దాదాపు 1,50,000 మంది 1,40,000 మంది విద్యను అభ్యసిస్తున్నారు. దీంతోపాటు దీనిలో చదువుకునేటువంటి విద్యార్థులకు వాళ్ళ పీజీ, దాంతోపాటు డిగ్రీ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఉత్సాహపడే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఇలా విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నారు. గతంలో పాఠశాలలు లేవు. నవోదయ స్కూళ్ళలో ఏ విధంగా మనం నాణ్యమైన విద్యను తీస్తున్నామో ఏకలవ్య మోడల్ స్కూల్లో కూడా అటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. దానిలో సిరిసిల్ల నియోజకవర్గం జిల్లాలోని మరిబండలో కూడా ఏకలవ్య పాఠశాలను ఇవాళ మనం ఏర్పాటు చేస్తాం. ఇంటర్మీడియట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా CBSE సిలబస్తో విద్యార్థులకు విద్య అందిస్తున్నాం. అన్ని రకాల మారుతున్నటువంటి సాంకేతిక. కరీంనగర్లోని చల్మడ ఆనందరావు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో 64 మంది మెడికోలు, హౌస్ సర్జన్లు విధుల నుండి సస్పెండ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. స్టైఫన్ కోసం MBBS హౌస్ సర్జన్లు ఈ నెల 1న నిరసన తెలిపారు. మెడికల్ కాలేజ్ ముందు ధర్నా చేశారు. మెడికోల ధర్నాతో కళాశాల యాజమాన్యం సీరియస్గా పరిగణించింది. ధర్నాలో పాల్గొన్న 64 మంది MBBS హౌస్ సర్జన్లను క్రమశిక్షణ చర్యల కింద విధుల నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు విధులకు హాజరు కావద్దని ఆదేశించారు. 11వ తారీఖున విధులకు హాజరయ్యేలా సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. పెండింగ్ స్టైఫన్ కోసం డాక్టర్స్ డే రోజు మెడికల్ కళాశాల ముందు నిరసనకు దిగితే వారం రోజుల పాటు సస్పెండ్ చేయడం పట్ల మెడికోలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. సస్పెన్షన్ ఎత్తివేసి విధులకు హాజరయ్యేలా చూడాలని యాజమాన్యాన్ని కోరారు. కరీంనగర్ సరల్జా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కంకనాల అనిల్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మడుపు మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోషయ్య అందించిన ప్రజా సమాజ సేవ కార్యక్రమాలను నాయకులు గుర్తు చేసుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోషయ్య చేసిన సేవలను వారు కొనియాడారు. వారి సేవలు చిరస్మరణీయమని, చివరి వరకు కాంగ్రెస్ పార్టీ విధేయులుగా కొనసాగిన వారు నేటి తరానికి ఆదర్శప్రాయులని, ఆర్యవైశ్యులతో అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేసిన వ్యక్తిగా రోషయ్య కీర్తించబడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ముక్కా భాస్కర్, మూల రవీందర్ రెడ్డి, పడిచెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, గంట కళ్యాణి శ్రీనివాస్, హర్ష మల్లేశం, మల్లికార్జున రాజేందర్, ముద్దసాని క్రాంతి, బట్టువర ప్రసాద్, గందె కల్పన తదితరులు పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్లపై వెంకటాపూర్లో రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. ఇసుక ట్రాక్టర్లు శుక్రవారం 33 ట్రాక్టర్లకు పర్మిషన్ ఉదయం 10 గంటలకు ఉండగా వారు నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసి ఇసుకను అక్రమంగా వెంకటాపూర్ నుండి సరదాపూర్కు తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను వెంబడించగా 13 ట్రాక్టర్లు దొరికాయి. వెంటనే ఆ 13 ట్రాక్టర్లను ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. మరికొందరు అక్కడి నుండి పారిపోయిన ట్రాక్టర్స్ డీటెయిల్స్ తెలుసుకునే పనిలో ఉన్నారు. కాగా 13 ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తున్నట్లు తహసీల్దార్ సుజాత తెలిపారు. మిగతా ట్రాక్టర్ల సమాచారం సేకరణలో ఉన్నట్లు తెలిపారు. మార్నింగ్ 6:37కే ఇసుక ట్రాక్టర్లని వాగులకు పోయి సిరిసిల్ల సర్దాపూర్కు ఇసుక పోతున్నట్టు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చింది. సమాచారం రాగానే మా స్టాఫ్ని అంతా అలర్ట్ చేసి వాగులోకి వెళ్ళేసరికి వాగులో 33 బండ్లు ఉన్నాయి. అక్కడ ప్రెజెంట్గా 33 బండ్లను మనము ఆఫీస్కు తీసుకురావడం, మా ఆర్ఐ గారు మిగతా స్టాఫ్ అంతా కలిసి 33 బండ్లను ఆఫీస్కు పంపించడం జరిగింది. దారిలోనే 13 బండ్లు మాత్రమే ఇక్కడి దాకా చేరడం జరిగింది. వాటి వెంట వస్తున్నా కానీ బండ్లు ఎక్కడెక్కడ ఎస్కేప్ కావడం జరిగింది. బండి నెంబర్లు ఉన్నవి మా దగ్గర. ఖచ్చితంగా వాటిని కూడా మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ముచ్చట లేదు. వాళ్ళే దారికి వస్తేనే బాగుంటుంది, లేకపోతే అట్టి బండ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. మేము ఉండగా కూడా మా కళ్ళు కప్పినట్టు చేసి బండ్లు ఎస్కేప్ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మహిళలు ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకొని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కాపాడుకునేందుకు నడుం బిగించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో ప్రైవేట్ స్కూళ్ల దాటికి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ హై స్కూల్లో 6 నుంచి 10 తరగతులకు 8 మంది క్వాలిఫైడ్ టీచర్లు ఉండగా విద్యార్థులు మాత్రం 24 మంది మాత్రమే ఉన్నారు. సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాదని దుద్దెనపల్లికి చెందిన సుమారు 100 మంది పిల్లలు హుజరాబాద్లోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. పోటీపడి ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను తీసుకెళ్తూ ఉండడంతో గ్రామంలోని సర్కారు బడి మూతపడే పరిస్థితి ఉందని గ్రామస్తులు, మహిళా సంఘాలు ఏకమై ప్రైవేట్ స్కూల్ బస్సులను, వ్యాన్లను అడ్డుకున్నారు. మా గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ వాహనాలు
ఎవరూ రావద్దని హుకుం జారీ చేసింది. గ్రామస్తులు, మహిళా సంఘాల ప్రతినిధులు ప్రైవేట్ స్కూళ్ల వాహనాలను అడ్డుకోవడంతో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు కొందరు వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాత్రం ప్రైవేట్ వద్దు, ప్రభుత్వ పాఠశాల ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలల వాహనాలను గ్రామంలోనికి రానివ్వమని స్పష్టం చేశారు. సకల సౌకర్యాలున్న సర్కార్ బడిని కాదని కూలీ పని చేస్తూ ₹1000 ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువు చెబుతున్నారని, అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మండలం దుద్దనపల్లి గ్రామంలోనే మా దుద్దనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. కనీసం హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ చేయబట్టి హై స్కూల్ నడిచే పరిస్థితి లేదు. 8 మంది స్టాఫ్ ఉన్నారు, 12 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి అందరం కలిసి స్కూల్ నిలబెట్టుకోవడానికి మహిళా సంఘాలు అన్ని పార్టీలను కలిసి మేమంతా కలిసి ఉమ్మడిగా ప్రైవేట్ బస్సులు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇది వరకు ఉండే. మా జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే ఒక పేరు పోయింది. వెనకట ప్రతి ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నది మా ఊళ్ళో. అలాంటి స్కూల్ అలా మూతపడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మా హాస్టల్లో అన్ని గ్రామాల్లో చదువుతున్నారు. ఇక్కడ దుద్దనపల్లి హాస్టల్ అంటే మొత్తం మండలంలో పిల్లలంతా ఇక్కడ జాయిన్ అయ్యారు. వాళ్ళంతా పైకి వచ్చారు, డాక్టర్ లైన్లు, ఇంజనీర్ లైన్లు, అలా అన్ని రకాల ఉద్యోగస్తులు ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బాగుంది. ఈ అంతా ప్రైవేట్కు మోజుపడి స్కూల్ నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా మా స్కూల్ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్కూల్ నిలబడాలంటే ప్రైవేట్ స్కూల్ యజమానులు బంద్ చేసినాం. కాబట్టి మీరంతా సహకరించాలి. గ్రామం అంతా యూనిట్గా ఉండి మేము కృషి చేస్తున్నాం స్కూల్ నిలబెట్టడానికి కోసం. జిల్లా సైదాపూర్ మండలం దుద్దనపల్లి విలేజ్. ఇది ఒక పేరువైన విలేజ్, జాతీయ అవార్డు వచ్చిన విలేజ్. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఎంతో మంది ప్రభుత్వ స్కూల్లో చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు కూడా అయినరు. ఇవాళ ఈ గ్రామానికి ఈ స్కూలే పక్కపొంటి గ్రామాలకు చదువుకునే అవకాశం ఉన్న ఈ స్కూల్లో ఇవాళ 8 మంది విద్యార్థులు ఉండే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. ఎస్సీ హాస్టల్ కూడా తీసివేయడం జరిగింది. లేక ఈ పరిస్థితిని మనం ఈ గ్రామ ప్రజలు గమనించి ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను బంద్ చేసి మన స్కూల్ కాపాడుకోవడం కోసం మనం గ్రామం అంతా యూనిట్గా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరియు ప్రైవేటు స్కూళ్ళు ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకొని రికగ్నిడ్ రద్దు చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూళ్ళకి వస్తారు. దయచేసి దీన్ని కూడా ప్రభుత్వం పరిశీలనలో పెట్టి మా ఊరిని, మా స్కూల్ను కాపాడే ప్రయత్నం చేయాలని, దీనికి పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు, యువకులు అందరూ పూర్తి స్థాయిలో నా ఊరు నా బడి అనే సామెతో మనం అందరం కోరుట్ల పట్టణంలోని త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకంబరి అవతారం అందరినీ ఆకర్షించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారాహి మాతకు గురువారం రాత్రి అమ్మవారు శాకంబరి అవతారం ఎత్తారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని, ఈ సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4 వరకు నిర్వహిస్తామని, జూలై 5 నాడు వారాహి మాత నిమజ్జనం జరుగుతుందన్నారు. వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే శత్రువుల నుండి రక్షణ. వారాహి దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుండి, దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వారాహి దేవి అనుగ్రహంతో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రుల్లో భాగంగా జరుపుకుంటారని తెలిపారు. గణేష్ నవదుర్గ మండలి ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుండి వారాహి దేవి నవరాత్రులు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం పెట్టి వారాహి పూజలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. వారాహి మాత నవరాత్రులు జరుపుకోవడం కోరుట్ల పట్టణంలో ఇదే మొదటిసారి అని, ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. దసరా నవరాత్రులకు వారాహి నవరాత్రులకు తేడా ఉంటుందని, వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారని, ఈ మాతకు రాత్రివేళ పూజిస్తారని, వారాహి మాతకు రాత్రివేళలో ధూపం, దీపం, నైవేద్యం, అభిషేకం, హోమం ఉంటాయని, సూర్యాస్త సమయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంటామని ఆయన తెలిపారు. వారాహి నవరాత్రుల ముగింపు సమావేశం ఈ నెల 4వ తేదీన అమ్మవారికి రాత్రి హోమం మరియు అన్నదానం నిర్వహిస్తామని, అలాగే జూలై 5 రోజున అమ్మవారిని ప్రజల భక్తుల సమక్షంలో నిమజ్జనం చేయబడునని, ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి గౌరవ అధ్యక్షులు కట్టనారాయణ, అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్, మండలి సభ్యులు శంకు అశోక్, కటుకం గంగారం, చింతకింది సత్యనారాయణ, కార్తిక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భూ పరిహారం ఇప్పించాలంటూ ఓ రైతు జాతీయ రహదారి విస్తరణ పనులను గొల్లపల్లి రైతులు అడ్డుకున్నారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లికి చెందిన సిద్దూరి రాజేశ్వరరావు అనే రైతు జాతీయ రహదారి విస్తరణ పనులను అడ్డుకున్నారు. రోడ్డు పనులు నిర్వహిస్తున్న వ్యక్తులు పోలీస్ రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ ఎస్ఐ రైతును పక్కకు తప్పించారు. కాగా రైతు తన 11 గుంటల భూమి రహదారి విస్తరణలో కోల్పోయిందని తనకు పరిహారం చెల్లించాలంటూ అధికారులను కోరారు. దీనిపై హైకోర్టు స్టే ఉందని అధికారులకు వివరించాడు. అధికారులు రాజేశ్వరరావును పక్కకు తప్పించి రహదారి పనులను పునరుద్ధరించారు. అధికారులు మాత్రం రైతుకు సంబంధించిన నష్టపరిహారం మంజూరైందని, కోర్టులో ఉన్న స్టే కూడా గత నెల 19న వెకేట్ అయిందని అంటున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ సభకు సూడా చైర్మన్, కాంగ్రెస్ కరీంనగర్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనే ఈ సమావేశంలో గ్రామస్థాయి వరకు అధ్యక్షులు పాల్గొని ముఖ్య నాయకుల సందేశాలు విని నూతన ఉత్తేజంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తారని తెలిపారు. ప్రతి మహిళ 6 నెలలకోసారి ఆరోగ్య మహిళా కార్యక్రమంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట రైతు వేదికలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభ కలెక్టర్ హాజరయ్యారు. శుక్రవారం సభ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. పోషకాహారం స్టాల్ను సందర్శించి పరిశీలించారు. చాలా మంది గర్భిణీలకు హిమోగ్లోబిన్ పరీక్ష గురించి కూడా తెలియదన్నారు. ప్రస్తుతం గర్భిణీలు తాము ఏ పరీక్ష చేయించుకోవాలో, ఏ ఆహారం తీసుకోవాలో శుక్రవారం సభలో తెలుసుకుంటున్నారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చదువుకోవాల్సిన అవసరం ఉందని, చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్లో చేరి 10వ తరగతి ఇంటర్ పూర్తి చేయాలని సూచించారు. రేణికుంట గ్రామస్తులంతా తమ పిల్లలను అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. సుమారు 50,000 ఖరీదు చేసి ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలన్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు సంబంధించిన అన్ని మాత్రలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తాయని, ఖర్చు పెట్టి బయట కొనవద్దని తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఎన్ఎంలను సంప్రదించిన ఈ మాత్రలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలకు సౌకర్యాలున్నాయని, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి సిజేరియన్ చేయించుకోవద్దని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గర్భిణీలకు 4 ఉచిత వైద్య పరీక్షలతో పాటు టిఫా స్కానింగ్ చేయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు జరిగిన వారు తోటి మహిళలకు అక్కడ ఉన్న సౌకర్యాల గురించి వివరించాలని సూచించారు. రెండోది ఏఎన్సీ చెకప్ చేసేటప్పుడు తప్పకుండా ఎవరైనా టిఫా అనేది చేయగలుగుతారు, వాళ్ళకి గ్యారంటీ ఉండిపోతుంది దట్ కడుపులో ఉన్న బిడ్డ కానీ మంచిగానే ఉంది అని తెలిసిపోతుంది. చాలా మంది టిఫా ఏంటి అని తెలియకుండా డెలివరీలో ముందుకు పోయేటప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత చాలా పరంగా వాళ్ళకి మానసికంగా కానీ శారీరకంగా కూడా కొంత లోపాలు ఉంటే అది మనం అప్పుడు తెలిసిందే కూడా ఏం చేయలేకపోతున్నాము. చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటి తల్లులకి కూడా ఒక జీవితం అంతా ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుంది, దానికన్నా ఒక 100% బాధ ఆ తల్లికి ఉంటుంది. కానీ ఇలాంటి సమస్యలు మనం టిఫా స్కాన్ గురించి మనకు తెలిసి ఉంటే, మనం అది చేయగలిగితే తప్పకుండా ఇలాంటి సమస్య నుంచి బయటికి పడతాం. మాకు టిఫా కూడా అయిపోయింది, ఎక్స్రే కూడా చేసేసారు, అన్ని కూడా గవర్నమెంట్లో చేపించాను అని చెప్తే చాలా సంతృప్తిగా అనిపించింది. నా సర్వీస్ అంతా ధన్యమైంది అనుకుంటున్నాను. తర్వాత మనం చాలా మందికి సహాయం చేయాలంటే అందరికీ ఒక భావన ఉంటుంది. మనకి డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సో చేయలేము. కానీ అందరి దగ్గర ఒకటి స్తోమత ఉంటుంది. ఏంటి, ఒక మనిషి మీకు మీ అభిప్రాయం కానీ మీ అడ్వైస్ కానీ మీ సలహా కానీ అడిగేటప్పుడు నిజమైన, వాస్తవమైన, కరెక్ట్ సలహాలు మీరు ఇవ్వగలిగితే, మీరు ఇచ్చే సలహా ఆ మనిషికి ఒక యూస్ఫుల్ ఉండగలిగితే అది కూడా ఒక పరంగా పుణ్యం. ప్రతి మనిషి ఆ పుణ్యం చేయగలుగుతారు. మీకు వేరే పరంగా స్తోమత ఉన్నా, డబ్బులు ఉన్నా లేకున్నా ఈ మాత్రం మీరు చేయగలుగుతారు. సో ఈరోజు సౌమ్య మాట్లాడింది, మమత మాట్లాడింది, ఉమా మాట్లాడింది. వాళ్ళ అభిప్రాయం వాళ్ళ గవర్నమెంట్లో ఏ పరంగా అంటే మమత చెప్పింది 2 డెలివరీ తనకి గవర్నమెంట్లో అయింది, సిజేరియన్ అయినా కూడా కుట్లు మంచిగానే వేస్తున్నారు, 10 రోజుల వరకు సరిగా చూసుకున్నారు. తర్వాత సౌమ్య చెప్పింది ఏ పరంగా తన బిడ్డ అంగన్వాడికి వెళ్ళింది, అంగన్వాడి తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మొదటి తరగతి చదువుతారని చెప్పింది. పార్టీ పదవులను ఎవరూ క్యాజువల్గా తీసుకోవద్దని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి హితబోధ చేశారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనతో పాటు కులగణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామని చెప్పుకొచ్చారు. తాను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారని తెలిపారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయని, పార్టీ పదవులను క్యాజువల్గా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పదవులతోనే అందరికీ గుర్తింపు, గౌరవం దక్కుతుందన్నారు. రాజకీయాల్లో ఎదుగుదలకు పార్టీ పదవులు ఉపయోగపడతాయని తెలిపారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని జోస్యం చెప్పారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని, నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని తెలిపారు. గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని, కలిసికట్టుగా ఇవాళ నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమని, సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత కేవలం మల్లికార్జున్ ఖర్గేదేనని తెలిపారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని, పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న రైలు రోకోకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను శుక్రవారం తన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధితో పార్టీ మరోసారి 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి అగ్రవర్ణాలకు చెందిన రేవంత్ రెడ్డికి సీఎం బీసీనైనా తనకు పీసీసీ చీఫ్, 4 దళితులకు కేబినెట్లో చోటు కల్పించిందని మహేష్ కుమార్ అన్నారు. మరో దళిత బిడ్డకు స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించిందని చెప్పారు. కొత్తగా నియమితులైన నేతలకు పార్టీ చక్కని అవకాశం కల్పించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరీ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభలో గ్రామస్థాయి అధ్యక్షులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. హైదరాబాద్లోని రామ్నగర్లో డేవిడ్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించి వారి మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి నాయకుడు డేవిడ్ కుటుంబ సభ్యులను రామ్నగర్లోని వారి నివాసంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డేవిడ్ తల్లి ఏసుమణి ఇటీవల మృతి చెందారు. ఏసుమణి చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కవిత పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం డేవిడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. హైదరాబాద్ నగరంలోని లగ్డీకాపూల్లో మాజీ సీఎం కొనిజేటి రోషయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆవిష్కరించారు. రోషయ్య జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రోషయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేరళలో 2 నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒకటి మలప్పురం జిల్లాలో, మరొకటి పాలక్కాడ్ జిల్లాలో నమోదు కాగా, కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ 3 జిల్లాలో హెచ్చరికలు జారీ చేసినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలోని మలప్పురం, కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల నుంచి ప్రాథమికంగా నిర్ధారణ కాగా, తుది నిర్ధారణ కోసం నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అధికారిక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ నివారణ చర్యలను వెంటనే కఠినతరం చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్ ప్లానింగ్, పబ్లిక్ కమ్యూనికేషన్తో సహా నిఫా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రతి జిల్లాలో మొత్తం 26 కమిటీలను ఏర్పాటు చేశారు. వైరస్ కాంటాక్ట్ జాబితాలను సిద్ధం చేయడంతో పాటు ఆంక్షలను అమలు చేయడానికి ప్రత్యేక పోలీసుల బృందాలను నియమించారు. అవసరమైతే కంటైన్మెంట్ జోన్లను ప్రకటించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో హెల్ప్ లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందని మంత్రి వీణా జార్జ్ చెప్పారు. మే ప్రారంభంలో మలప్పురం జిల్లాలో నిఫా వైరస్ కేసు నిర్ధారణ అయింది. వాలంచేరి మున్సిపాలిటీ ప్రాంతంలో నివసిస్తున్న 42 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్ అని తేలింది. నెల తర్వాత రోగికి వరుసగా 2 నమూనాల్లో నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి మళ్లీ నిఫా వైరస్ కలకలంతో కేరళ అధికారులు అప్రమత్తమయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో ఘనంగా మాజీ సీఎం స్వర్గీయ రోషయ్య జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ. కేసులకు భయపడం, ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం.
హైదరాబాద్ సభకు భారీగా తరలివెళ్లిన కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు. గ్రూపు రాజకీయాలతో పార్టీ శ్రేణుల్లో అయోమయం. సిరిసిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. హాస్టల్ నిర్వాహకులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కాంగ్రెస్ సభపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. బీజేపీని బద్నాం చేసేందుకే యూరియా కొరత సృష్టిస్తున్నారని విమర్శ. కరీంనగర్ చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో 64 మంది మెడికోలు విధుల నుంచి వారం రోజుల పాటు సస్పెండ్. స్టైఫండ్ కోసం నిరసన తెలపడంపై క్రమశిక్షణా చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.